ఇంజక్షన్ అయినట్టు కూడా ఎవరు ఇద్దరు వస్తే ఇద్దరు వస్తారు అన్న ఇద్దరేనా కంప్లైంట్ కూడా వస్తుంది తిరుపాలన్న ఏదంటే మన పేదగట్టి మా మండల బీజేపీ అధ్యక్షుడు డేగా మధు గారు, అట్లనే మా మండల నాయకులు రాజవరయ్య గారు, తర్వాత మోహన్ రెడ్డి గారు, తదితర మండల నాయకులతో కలిసి ఈరోజు నేను ఈ శంఖవరం హెల్త్ సెంటర్ ని విజిట్ చేయడం జరిగింది. స్థానికులు కొంతమంది ఇక్కడ హెల్త్ సెంటర్ లో రెగ్యులర్ గా సంబంధిత హెల్త్ స్టాఫ్ రావటం లేదు, ప్రజలకి సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో వాళ్ళు సరిగా పనిచేయటం లేదనేది మాకు రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఇక్కడ ఇది విజిట్ చేసి జరిగినటువంటి విషయం తెలుసుకుందాం వచ్చాము. ఇక్కడ అలేఖ్య అనే అమ్మాయితో మాట్లాడటం జరిగింది. ఇక్కడ డోర్లు కూడా తీయలేదు, ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా ఈరోజు ఈ ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు, హాస్పిటల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ విధంగా ఎందుకు ఉందమ్మా ఏందమ్మా అంటే నేను ఏరియా డ్యూటీ మీద పిహెచ్సి సెంటర్లో ఉన్నానని చెప్తుంది. మరి మిగతా వాళ్ళన్నా ఉండి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సౌకర్యం చేయొచ్చు కదని అంటే వాళ్ళు కూడా ఇదిగో పంపిస్తాను చూపిస్తాను తలుపులు అని చెప్పి అంటుంది. మరి ఈ విధంగా ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి మంచి బిల్డింగ్లు కట్టి ఉద్యోగాలు వచ్చి స్టాఫ్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలనేటువంటి నేపథ్యంలో పూర్తిగా దుర్వినియోగం అవుతుందని చెప్పనేది మేము అనుకుంటున్నాము ఫండ్స్ అన్ని కూడా. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం మీద చాలా దృష్టి పెట్టున్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఒక పక్క నడుస్తూ ఉంది. అదేవిధంగా అనేక విధాల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో శ్రద్ధ చూపిస్తున్నారు. గర్భిణీ స్త్రీల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. యువత దేశ భవిష్యత్తు యువత మీద పిల్లల మీద ఆధారపడి ఉంది కాబట్టి మంచి ప్రజలు, మంచి యువత, మంచి పిల్లలు, బాగా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే దేశం పటిష్టంగా ఉంటుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా చాలా ఖర్చులు అనేక కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు దేశం అంతా కూడా హెల్త్ మీద శ్రద్ధ పెట్టి మోడీ గారు ముందుకెళ్తుంటే మరి ఈ కింద స్థాయిలో కింద స్థాయిలో వర్కర్స్ ఎంప్లాయీస్ సరిగా పనిచేయకపోతే ఆ ఏదైతే ఫలితం మనం అనుకుంటున్నామో అది సాఫల్యం కాదు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి సరైనటువంటి విధంగా డ్యూటీ చేసి వాళ్ళు బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించాలని, వాళ్ళ కాని పక్షంలో ఇది చాలా సీరియస్ గా అధిష్టాన వర్గం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇది వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా కూడా మేము వ్యవహరిస్తామని చెప్పిన సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచైనా సరే వీళ్ళు చాలా ఎరుకతో వీళ్ళు పనిచేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారతీయ జనతా పార్టీ.